నమస్తే ఏబీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మధ్య ఆఫ్రికా దేశం చాద్లో ఘోరం. గారు ఖనుల్లో అక్రమంగా తవ్వకాలు జరిపే ముఠాల మధ్య ఘర్షణల్లో 100 మందికి పైగా మృతి. వేగంగా కంటి చూపు కోల్పోతున్న పుతిన్ ఆరోగ్యంపై పాశ్చాత్య మీడియాలో కథనాలు. పిల్లల కోసం పీఎం కేర్స్ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని. కరోనా కారణంగా తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన వారికి చేయూత. విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి రాష్ట్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్. సీఎం జగన్కు ఘన స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు. ఐపీఎల్ 2022లో భాగమైన పిచ్ క్యూరేటర్లు, గ్రౌండ్స్ మెన్లకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ. 1.25 కోట్ల ప్రైజ్ మనీని ఇవ్వనున్నట్లు తెలిపిన బీసీసీఐ సెక్రటరీ జై షా. నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు 2 రోజుల భారీ లాభాలకు చెక్ పెడుతూ సెన్సెక్స్ 500 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్లు నష్టపోయిన మార్కెట్. మధ్య ఆఫ్రికా దేశం చాద్లో ఘోరం జరిగింది. బంగారు ఖనుల్లో అక్రమంగా తవ్వకాలు జరిపే ముఠాల మధ్య ఘర్షణల్లో 100 మందికి పైగా మృతి చెందారు. ఈ విషయాన్ని అక్కడి రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. లిబియా సరిహద్దుల్లోని కౌరీ బగోడి జిల్లాలో మే 23, 24 తేదీల్లో ఈ ఘర్షణలు జరిగినట్లు తెలుస్తోంది. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘర్షణలను కట్టడి చేయడానికి అక్కడి సైన్యం రంగంలోకి దిగింది. ప్రస్తుతానికి అక్కడ మైనింగ్ కార్యకలాపాలకు అడ్డుకట్టబడింది. ఈ సరిహద్దు ప్రాంతంలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటాయి. లిబియా నుంచి అక్రమంగా సరిహద్దు దాటి వచ్చిన అరబ్స్కు తూర్పు చాతక్కు చెందిన టమా కమ్యూనిటీ మధ్య ఈ ఘర్షణలు జరిగినట్లు సమాచారం. అయితే ఘర్షణ చెలరేగడానికి గల ప్రధాన కారణాలు తెలియరాలేదు. బంగారం కోసం ఎగబడి ఉంటారని భావిస్తున్నారు. ఉక్రెయిన్పై సైనిక చర్యకు దిగినప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఇటీవల కాలంలో పుతిన్ ఆరోగ్యంపైన కథనాలు వస్తున్నాయి. వాటన్నిటినీ మంచిపోయేలా ది ఇండిపెండెంట్ పత్రికలో సంచలన కథనం వచ్చింది. రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ అధికారి ఒకరిని ఉటంకిస్తూ ఈ కథనం వెలువరించారు. పుతిన్ వేగంగా కంటిచూపు కోల్పోతున్నారని, ఆయన మరో 3 ఏళ్లకు మించి బ్రతకరని తెలిపారు. పుతిన్కు క్యాన్సర్ మరింత ముదిరిపోయిందని పేర్కొన్నారు. ఈ విషయాలను సదరు ఎఫ్ఎస్బి అధికారి బ్రిటన్లో ఉంటున్న మాజీ రష్యన్ గూఢాచారి బోరిస్ కార్పించ్కోవ్కు తెలియజేశాడని ది ఇండిపెండెంట్ వెల్లడించింది. అటు ఆస్ట్రేలియా మీడియాలోనూ పుతిన్ కంటిచూపుపై కథనాలు వచ్చాయి. పుతిన్ టీవీలో కనిపించిన సమయంలో పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉన్న కాగితాలపై ఉన్న సందేశాలను చదివి వినిపిస్తుంటాడని, ఒక్కో పేజీలో కేవలం 2 లైన్లు ఉంటాయని తెలిపారు. పుతిన్ కంటిచూపు క్షీణిస్తోందనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయి అనాథలైన చిన్నారులకు నెలకు 4,000 రూపాయల చొప్పున అందించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అలాగే వారికి 23 సంవత్సరాలు వచ్చిన తర్వాత 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు నిన్న పిల్లల కోసం పీఎం కేర్స్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ కోవిడ్ సమయంలో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయి రోడ్డున పడిన చిన్నారులను ఉద్దేశించి ఈ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులకు వారి ఖాతాల్లో స్కాలర్షిప్ మొత్తాన్ని జమ చేశారు. విద్యార్థులు ఉన్నత విద్యలో ప్రొఫెషనల్ కోర్సులు చేసేందుకు రుణాలు కావాలన్నా ఈ పథకం కింద అందిస్తామని మోదీ తెలిపారు. పీఎం కేర్స్ నిధులతో ఎంతో మంది ప్రాణాలను కాపాడగలిగామని, ఎన్నో కుటుంబాల భవిష్యత్తుకు భరోసా కలిగించగలిగామని తెలిపారు. ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిల్లలకు సూచించారు. మందులు, టీకాలు సరఫరా చేసి ప్రపంచ దేశాలకు మనం పరిష్కర్తలుగా మారామని మోదీ పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రపంచంలో మన పరపతి పెరిగిందని అన్నారు. నమస్కారం. कार्यक्रम में उपस्थित देश की महिला एवं बाल विकास मंत्री श्रीमती स्मृति ईरानी जी, देश भर में अलग अलग स्थानों से जुड़े मंत्रिमंडल के सारे सदस्य, उनके साथ मौजूद
वहाँ के वरिष्ठ नागरिक और विशेषकर जिनके लिए आज का ये दिवस है, वैसे उपस्थित सभी प्यारे बच्चे, सभी आदरणीय मुख्यमंत्रीगण, अन्य महानुभाव और प्यारे देशवासियों, आज मैं प्रधानमंत्री के तौर पर नहीं, आपके परिवार के एक सदस्य के तौर पर आपसे बात कर रहा हूं। आज आप सभी बच्चों के बीच आकर मुझे बहुत सुकून मिला है। साथियों, जीवन हमें कई बार अप्रत्याशित मोड़ पर लाकर खड़ा कर देता है। ऐसी स्थितियां जिनकी हमने कल्पना भी नहीं की होती है, हंसते खेलते हुए अचानक अंधेरा छा जाता है, सब कुछ बदल जाता है। దావోస్ వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో పాటు మంత్రులు పాల్గొన్నారు. కాగా దావోస్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని సీఎం జగన్ మంత్రుల బృందం మంగళవారం స్వదేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్కు గన్నవరం విమానాశ్రయంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఇక వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు మరిన్ని నిర్మాణాత్మక పునాదులు పడ్డాయి. అభివృద్ధిని, పర్యావరణ హితాన్ని సమతుల్యం చేసుకుంటూ పారిశ్రామికంగా రాష్ట్రాన్ని శక్తివంతంగా నిలిపేందుకు సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్రం దావోస్ వేదికగా చక్కటి ఫలితాలు సాధించింది. రేపటి ప్రపంచంతో పోటీ పడుతూ సుస్థిర ఆర్థికాభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు ఈ వేదికను చక్కగా వినియోగించుకుంది. విఖ్యాత సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు రాష్ట్రంతో అవగాహన కుదుర్చుకున్నారు. పోరంకిలోని మేరీమాత పుణ్యక్షేత్ర మహోత్సవం ఘనంగా జరిగింది. అందంగా అలంకరించిన పల్లకీపై మేరీమాత విగ్రహాన్ని ఉంచి పురవీధుల్లో ఊరేగించగా క్రైస్తవ విశ్వాసులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. రెవరెంట్ ఫాదర్ మాచర్ల బాలస్వామి ఆధ్వర్యంలో సమిష్టి దివ్య బలిపూజ సమర్పించి భక్తులకు దివ్య సప్రసాదాన్ని అందజేశారు. పోరంకిలోని మేరీమాత పుణ్యక్షేత్ర మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చర్చ్ ప్రాంగణాన్ని అందరూ అందంగా అలంకరించిన పల్లకీపై మేరీమాత విగ్రహాన్ని ఉంచి పురవీధుల్లో ఊరేగించారు. మేరీమాత విగ్రహానికి దారి వెంట కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు ప్రజలు. ఈ సందర్భంగా రెవరెంట్ ఫాదర్ మాచర్ల బాలస్వామి ఆధ్వర్యంలో సమిష్టి దివ్య బలిపూజ సమర్పించి భక్తులకు దివ్య సప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఫాదర్ మాచర్ల బాలస్వామి ఉపాధీశకులు జీనాథ్ కుమార్ మాట్లాడుతూ మేరీమాత ఆరోగ్యమాతగా, గుణదల మాతగా, వేళంకని మాతగా భక్తుల బాధలు తీరుస్తున్నారని తెలిపారు. పోరంకిలో గల మేరీమాత పుణ్యక్షేత్రంలో భక్తుల కోరికలు నెరవేర్చే మాతా భక్తులను ఆశీర్వదిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఉత్సవంలో భక్తులు వందలాది సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలపించిన క్రైస్తవ గీతాలు అలరించాయి. ఆలయం బయట కూరగాయలతో ఏర్పాటు చేసిన బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పోరంకి గ్రామంలో ప్రతి సంవత్సరము మే నెల 30వ తారీఖు రోజు మేరీమాత పుణ్యక్షేత్ర తిరునాళ పండుగను కొనియాడుతూ ఉన్నాము. దానిలో భాగంగా ఈనాడు తేరు ఊరేగింపుతో ఆ మరే తల్లి గ్రామ పురవీధుల్లో వస్తూ ఉండగా భక్తులందరూ మరే తల్లి దగ్గరకు వచ్చి మరే తల్లి యొక్క మధ్యస్థ సహాయం అడుగుతూ వారి కుటుంబ జీవితంలో ఎన్నో మేలులు పొందినటువంటి
వారు మరి తల్లి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. అదే విధముగా ఆ యేసు ప్రభు ఆ సంతకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరి యొక్క అవసరాలను తీరుస్తూ ఆ ప్రభు ఎంతో ఆశీర్వదించి దీవిస్తూ ఉన్నారు. ప్రభు అంటున్న నేనే మార్గమున సత్యమున జీవమును నన్ను విశ్వసించేవారు ఇదిగో ఎన్నప్పుడు కూడా సంతోషంగా ఉంటారని ఆ ప్రభు యొక్క మార్గములు నడుస్తూ ఆ మరేతల యొక్క మధ్యస్థ సాయం అడుగుతూ అనేక మంది భక్తులు ఆ మరేతల దగ్గరకు వచ్చి విన్నపాలు చేస్తున్నారు. అందుకే ఆ మరేతలని ఆరోగ్య మాత, గుణదల మాత, మేరీ మాత, కార్మెల మాత అని మనం కొనియాడుతూ ఉన్నాము. ఈనాడు ఈ యొక్క గ్రామంలో ఇంత గొప్పగా పండుగ జరుపుకున్నటువంటి మీ అందరూ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఆ మరేతల యొక్క దీవెనలు అదేవిధంగా యేసు ప్రభు యొక్క కృప ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరులారా, మరియ మాత భక్తులారా, ముందుగా మీ అందరికీ మేరీ మాత మహోత్సవ శుభాకాంక్ష తెలియజేస్తున్నాను. పోరంగి గ్రామంలో నేషనల్ హైవే పక్కన ఎన్నో సంవత్సరాల బట్టి, ఎన్నో దశాబ్దాల బట్టి నెలకొనినటువంటి మరియ మాత ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థనలో ఎంతోమంది దీవెనలు పొందుకుంటున్నారు. అనారోగ్యవంతులు స్వస్థత పొందుతూ ఉన్నారు. ఆమె యొక్క ప్రార్థన చాలా ముఖ్యమైనది. ఎందుకంటే సంతానం లేనటువంటి వారికి కూడా సంతాన ఫలం కలిగింది. ఇదిగో ఎన్నో దుష్టాత్మలతో పోరాడినటువంటి బిడ్డలు ఇక స్వస్థత పొంది ఉన్నారు. కనుక ఎవరైతే మరీ తల్లిని గౌరవిస్తూ ఆమెను విశ్వసిస్తూ ఆమె ఈ లోకానికి లోక రక్షకుడిని తీసుకొచ్చినటువంటి దేవమాత, అందుబట్టే ఆమెను ఆరోగ్యమాత. ఒంగోలులో నిర్వహించిన మహానాడులో వైకాపా నేతల్లో వణుకు పుడుతోందని తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. మహానాడును చూసి ఓర్వలేక వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. మహానాడును ఉద్దేశించి వైకాపా నాయకులు ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకోబోమని టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఇష్టానుసారంగా అవహేళన చేస్తూ మాట్లాడితే టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వెంటాడి బుద్ధి చెబుతారని అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు. అన్ని విధాలా ఆటంకం కలిగించిన మహానాడు విజయవంతం కావడాన్ని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. విజయసాయిరెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాములు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని, నోటిని అదుపులో పెట్టుకోకపోతే టీడీపీ కార్యకర్తలు ఊరుకోరని హెచ్చరించారు. మహానాడుపై ఆరోపణలు చేస్తున్న వైకాపాకి కాలం చెల్లిందన్నారు. వైకాపా నాయకులు చేపట్టిన సామాజిక న్యాయభేరి యాత్రకు అర్థం తెలుసా అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. పెట్టిన భోజనం మాకు పరవణంతో సమానం, ప్రసాదంతో సమానం. అటువంటి ప్రసాదాన్ని పిండాలతో పోలుతావా? రే మీకు పోయే కాలం వచ్చింది రోయ్. అందుకే ఈ విధంగా పేలాపలు పేలుతున్నారు మీరు. ఇది పద్ధతి కాదు. 3 సంవత్సరాలు దాటిపోయింది, ఇంకా మాకు కూడా ఓపిక లేదు. అద్దు మీరు మాట్లాడితే ఎంటదవలి కొట్టడానికి మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నది. అది మాత్రం మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను. ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. ఏ యాత్ర? ఇప్పుడు మళ్ళీ బస్సు యాత్ర అట. ఏంటి యాత్ర పేరు? వైసీపీ సామాజిక న్యాయభేరి యాత్ర. ఎవడ్రా పేరు పెట్టింది? మీకు బుద్ధి లేకపోతే పెట్టుడికి బుద్ధి ఉండాలి కదా. సామాజిక న్యాయభేరి అట. సామాజిక న్యాయభేరి అంటే అర్థం తెలుసా మీకు? ఏమని తెలుసా? సమాజంలో ఉన్నటువంటి అడుగు బడుగు వర్గాల వారికి న్యాయం చేయడం సామాజిక న్యాయం అంటారు. మీరు చేసింది ఏంటి బాబు? ఈ వేళలో విష్ణునాథర్ ఉంది, వస్తావా చర్చికి? మీరు వచ్చిన తర్వాత సుమారు అన్ని ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి పోస్టుల వరకు మంత్రులు కానీ, చైర్మన్లు కానీ, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు కానీ, మంచి మంచి పోస్టులు కానీ, సలహాదారు పోస్టులు కానీ సుమారు నాకు తెలిసి 1500 పైగా చేశారు మీరు. మీ రెడ్లకి వేసి ఇది సామాజిక న్యాయం అండి చెప్పడానికి సిగ్గులేదు మీకు చెప్పడానికి. సామాజిక న్యాయంపై మీటింగ్లో మనం చూశాను, మన మీటింగ్ చూశాను టీవీలో. సామాజిక న్యాయం చేసిందట. ఇదా సామాజిక న్యాయం? మీరు రెడ్లకి ఇస్తే సామాజిక న్యాయమా? సామాజిక న్యాయం అంటే తెలుగుదేశం పార్టీ చేసిందిరా సామాజిక న్యాయం. ఎన్టీ రామారావు గారు ఆ రోజుని వెనకబడిన తరతల వారికి
ప్రజలు ఎన్నడూ చూడని నరకం ఈ 3 ఏళ్ల వైసీపీ పాలనలో చూశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా అన్నారు. ఇసుక దగ్గర మొదలుపెట్టి అన్ని రకాల ధరలు పెంచి ప్రజలపై అధిక భారం మోపారని పేర్కొన్నారు. రాష్ట్రానికి వైసీపీ అనే గ్రహణం పట్టి 3 ఏళ్లు పూర్తయిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. 30వ డివిజన్ మధ్యకట్ట పప్పుల కూడలి నుంచి సోమవారం సాయంత్రం పెట్రోల్ ఉత్పత్తులు నిత్యావసర ధరలపై బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఆయన ఇంటింటికి తిరిగి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను స్థానికులకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు ఏనాడు చూడని నరకం ఈ 3 ఏళ్ల వైసీపీ పాలనలో చూశారన్నారు. ఇసుక దగ్గర మొదలుపెట్టి అన్ని రకాల ధరలు పెంచి ప్రజలపై అధిక భారం మోపారని పేర్కొన్నారు. అభివృద్ధి చేయకుండా ఉచిత పథకాలు ఇస్తున్నామని ఆర్భాటాలు చెప్పుకుంటున్న వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈరోజు రాష్ట్రానికి వైసీపీ అనే దరిద్రం బట్టి 3 సంవత్సరాలు నిండింది. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళ జీవితాల్ని సర్వనాశనం చేశాడు. ఇవాళ అన్ని రకాలుగా పేదలు బతికే పరిస్థితి లేకుండా పేద మధ్యతరగతి జీవితాలు తల్లకిందులైపోయినాయి. పథకాలను పేరు పెట్టి పచ్చి మోసం చేశాడు ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి. 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలైపోయింది. కానీ ఏ కుటుంబానికి కూడా 8,000 రూపాయల ప్రయోజనం జరగల. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చనిపోతే చంద్రన్న బీమా ద్వారా ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళం. పెళ్ళంటే 1,00,000 రూపాయలు పెళ్లి కానుక ఇచ్చేవాళ్ళం. బిడ్డ పుడితే 10,000 రూపాయలు బిడ్డ ఖాతాలు వేసేవాళ్ళం. 5 రూపాయలకి భోజనం పెట్టి అన్నా క్యాంటీన్లు పెట్టి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాం. డ్వాక్రా మహిళలకు కానీ సబ్సిడీ లోన్లు కానీ అనేక రకమైన పథకాలు 2014-2019 కాలంలో ఒక స్వర్ణ యుగంలాగా ఈ రాష్ట్రం వెలిగిపోతే జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్ల పాలనకే ప్రజల జీవితాలు తల్లకిందులైపోయినాయి, పేదల జీవితాలు తల్లకిందులైపోయినాయి. ఇవాళ ఎక్కడికెళ్ళినా మహిళలు కళ్ళమ్మట కన్నీళ్లు పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఈ కరెంట్ ఛార్జీలు పెరిగిపోయిన దాన్ని కట్టలేకపోతా ఉన్నాం. ఇంటి పనులు బ్లాక్మెయిల్ చేసి ఇంట్లో సామాను బయటేస్తామని చెప్పి వాలంటీర్లు, సచివాలయ అడ్మిన్లు మా మీద బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడూ లేనటువంటి విధంగా కరెంట్ ఛార్జీలు పెరిగినాయి, ఇంటి పన్నులు పెరిగినాయి, నీటి పన్నులు పెరిగినాయి, చెత్త మీద పన్ను వేశారు. అన్ని రకాలుగా జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కోరుట్ల మరియు మెట్పల్లి పట్టణాల సమగ్ర అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. ఈ కార్యక్రమంలో 2 మున్సిపాలిటీల మున్సిపల్ చైర్పర్సన్లతో పాటు అధికారులు పాల్గొన్నారు. కంప్లీట్ చేసి బుధవారం వచ్చినాక ఇంకా అప్పటి నుంచి 1 మంత్ మొత్తం ఎక్కడ నాకు నీళ్ళు వస్తున్న ప్రాబ్లం నేనే చెప్పిన గాడు మేడం ఆడ ఈడ ఉన్న ఇంటికాడికి మనం తీసుకున్నాం 5 minutes అయిపోతుంది. మధ్య ఇక్కడ 400 కిలోమీటర్ దూరంలో కూడా ఇలా పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ లాస్ట్ స్టాప్ ఎక్కడైతే అవుతుంది ఇటు లాస్ట్ ఎక్కడైతే బయట ఓపెన్ నడవదు. అది వచ్చి పట్టుకోవాలి రానియారు కనుక ఇప్పుడు బయట ఓపెన్ పెట్టారు నల్ల పెట్టేసి మళ్ళీ అయినప్పుడు మన ఇల్లు కట్టినప్పుడు మనం ఇచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ మండల శిక్షణ కార్యక్రమం జమ్మికుంట మండల కేంద్రంలోని ఆవాస విద్యారణ్య విద్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. 2వ రోజు ముఖ్య అతిథులుగా సీనియర్ జర్నలిస్ట్ రాకా సుధాకర్ జీ, రాష్ట్ర సంఘటన కార్యదర్శి మంత్రి శ్రీనివాసులు జీ, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేంద్ర రెడ్డి హాజరై వివిధ అంశాలపై విపులంగా వివరించారు. మన సిద్ధాంతం అనే అంశంపై సీనియర్ జర్నలిస్ట్ సుధాకర్ మాట్లాడుతూ భారతదేశాన్ని అత్యున్నత శిఖరాలకు చేర్పించడం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అని బీజేపీ కార్యకర్త భారతదేశ ఉన్నతిని కోరుకుంటున్నారు అని తెలిపారు. కంట్రీ ఫస్ట్ పార్టీ నెక్స్ట్
ఇండివిజువాలిటీ అనే సిద్ధాంతంతో పనిచేస్తాడని అన్నారు. సంఘటన కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ బీజేపీ కార్యకర్త క్రమశిక్షణతో కూడిన శిక్ష కూడా అలాంటి శిక్షణ కొరకే ఈ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, తాను నేర్చుకున్న విషయాలను 10 మందికి పంచుతూ దేశ ఉన్నతిని కోరుకుంటూ ఉంటాడని అన్నారు. దృఢమైనటువంటి సంకల్పంతో రాబోయేటువంటి రోజుల్లో అవి మరి ఈ ప్రభుత్వం పేదలకు మోసం చేసినటువంటి ప్రభుత్వాన్ని పక్కన జరపాలా, పేదల కోసం పాటుపడేటువంటి భారతీయ జనతా పార్టీని తీసుకురావాలా, దానికి అవసరమైనటువంటి శిక్షణ తీసుకోవడానికి ఆసక్తులైనటువంటి మా సహచర కార్యకర్త సోదరులకు, మా సహచర కార్యకర్త సోదరీమణులకు అందరికీ కూడా నమస్కారం. చాలా చాలా కార్యక్రమం అంటే ఈ దేశంలో ఫెడరల్ సిస్టంలో 101 అంశాలు కేంద్రం పరిపాలిస్తుంది, 51 అంశాలు రాష్ట్రం పరిపాలిస్తుంది, 52 అంశాలు ఉమ్మడి జాబితా. కేంద్రం అనేక కార్యక్రమాల రూపంలో కేంద్రంలో ప్రభుత్వంగా ధనవంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తూ కారులో మంటలు వ్యాపించాయి. తప్పిన ప్రాణాపాయం. సోమవారం రాత్రి ఓ కారులో మచిలీపట్నంలో మంటలు చెలరేగాయి. కారులో నుంచి పొగలు రావడంతో అప్రమత్తమై కారులో ఉన్న వ్యక్తి కిందకు దూకడంతో ప్రాణాపాయం తప్పింది. కారు ముందు భాగంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో అతను ఒక్కసారిగా డోరు తీసి బయటకు దూకడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు స్థానికులు. అవును. అనకాపల్లి జిల్లా అనకాపల్లి హైవేలో ముందు వెళ్తున్న లారీని వెనక నుంచి ఢీకొట్టింది హైచర్ వ్యాను. డ్రైవర్ మృతి కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు అనకాపల్లి ట్రాఫిక్ ఎస్ఐ. శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలోని మార్చురీలో అపరిశుభ్రతపై ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆదివారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని ఈదలకుంట జేకెట్ వరుసలో నివసించే కంచి కళ్యాణి మరియు ఆమె కుమారుడు ముని మేధాంశి మృతి చెందిన విషయం తెలియగా ఆయన తీవ్ర దిగ్భ్రాంతి హుటాహుటిన శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు మార్చురీ వద్దకు వెళ్లారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకుని అనంతరం మార్చురీ అపరిశుభ్రతపై ఆసుపత్రి సిబ్బంది మరియు ఆసుపత్రి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పశువులకు సైతం నేడు అత్యాధునిక వైద్యంతో పరిశుభ్రమైన స్థలాల్లో చికిత్స చేస్తున్నారని, కానీ మనుషులు మృతి చెందితే ఇంత దారుణంగా ఉన్న మార్చురీలో ఉంచడం నిజంగా బాధాకరమన్నారు. అపరిశుభ్రత వాతావరణం కనిపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒక్కసారి బాక్స్ వచ్చిందా కనీసం జంతువులు కూడా పని జంతువులకి నా పని చేస్తా ఉన్నాం మనం. నేను ఎప్పుడు చూడలేదు అది. గమనం పంపించింది ఇమ్మీడియట్గా ఈరోజు పంపించింది, ఈరోజు ఇంకొక 10 నిమిషాలు పంపించేసింది. పోర్టులో వేదాంత ప్రైవేట్ లిమిటెడ్ లోడర్ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కన్వేయర్ బెల్ట్ అంటుకున్న మంటలు వ్యాపించడంతో గాలిలోకి దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో ఫైర్ సిబ్బందికి పోర్ట్ అధికారులు సమాచారం అందించడంతో మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. కేజీఎఫ్ ఫేమ్ యష్ హీరోగా నటించిన కన్నడ చిత్రం సంతూ స్ట్రైట్ ఫార్వర్డ్. మహేష్ రావు దర్శకుడు. ఈ సినిమాను సుబ్బారావు తెలుగులో రాజుగా
రారాజుగా జూన్ ద్వితీయార్థంలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్ను దర్శకుడు వివి వినాయక్ రిలీజ్ చేశారు. అనంతరం మాట్లాడుతూ 25 ఏళ్లుగా పద్మావతి పిక్చర్స్పై సుబ్బారావు గారు ఎన్నో సినిమాలను రిలీజ్ చేశారు. ఇప్పుడు యష్ కేజీఎఫ్కు ముందు చేసిన ఈ సినిమాను తెలుగులో రారాజు పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి అని పేర్కొన్నారు. యాక్షన్ ప్రధానంగా సాగే చిత్రం ఇది. యష్ ఆయన భార్య రాధికా పండిట్ కలిసి నటించారు. కన్నడంలో హిట్ సాధించినట్లే తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తుందనే నమ్మకం ఉంది అని తెలిపారు నిర్మాత బిఎస్ సుబ్బారావు. ఈ చిత్రంలో కిక్ శ్యామ్, సీత, రవిశంకర్ తదితరులు నటించారు. ఈ మూవీ హరికృష్ణ సంగీతం అందించగా ఆండ్రూ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఐపీఎల్ 2022లో భాగమైన పిచ్ క్యూరేటర్లు, గ్రౌండ్స్ మెన్లకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ఈ ఏడాది టోర్నీ జరిగిన 6 వేదికలలో పనిచేసిన క్యూరేటర్లకు, గ్రౌండ్స్ మెన్లకు 1.25 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని ఇవ్వనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు. కాగా ఈడెన్ గార్డెన్స్, నరేంద్ర మోడీ స్టేడియాల్లో కేవలం 2 మ్యాచ్లు మాత్రమే నిర్వహించబడినందున ఒక్కో స్టేడియానికి 12.5 లక్షల రూపాయలు కేటాయించారు. మరోవైపు లీగ్ మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చిన 4 వేదికల క్యూరేటర్లు, గ్రౌండ్స్ మెన్లకు 25 లక్షల రూపాయలు అందజేయనున్నారు. లీగ్ దశలో మ్యాచ్లు అన్ని మహారాష్ట్రలోనే జరిగాయి. బ్రబ్రౌన్, వాంఖడే, డివై పాటిల్ స్టేడియం, ఎంసీఏ స్టేడియం వేదికగా మ్యాచ్లు జరిగాయి. ఒక్కో స్టేడియానికి 25 లక్షల రూపాయల రివార్డుగా అందనుంది. ఐపీఎల్ 2022లో అద్భుతమైన మ్యాచ్లు అందించిన క్యూరేటర్లు, గ్రౌండ్స్ మెన్లకు 1,25 లక్షల రూపాయల ప్రైజ్ మనీని ప్రకటించినందుకు సంతోషంగా ఉంది. ఈ సీజన్లో 6 వేదికలలో పనిచేసిన మా క్యూరేటర్లు, గ్రౌండ్స్ మెన్స్ తెర వెనుక రియల్ హీరోలు అని జై షా ట్విట్టర్లో పేర్కొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గత 2 రోజుల భారీ లాభాలకు చెక్ పెడుతూ సెన్సెక్స్ 500 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్లు నష్టపోయింది. ముడి చమురు ధరల పెంపు, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఈ నష్టాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 55,448 వద్ద, నిఫ్టీ 16,542 వద్ద కదలాడుతోంది. రంగాల వారీగా ఆటో, మెటల్, పిఎస్యు, బ్యాంక్, రియాలిటీ షేర్లు లాభపడ్డాయి. మరోవైపు ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అలాగే గత క్వార్టర్తో పోలిస్తే లాభాలు క్షీణించడంతో ఎల్ఐసి షేర్లు 2% నష్టపోతున్నాయి. మార్చి త్రైమాసికంలో 2,371.55 నికర లాభాన్ని నివేదించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలోని 2,893 కోట్ల రూపాయల నికర లాభంతో పోలిస్తే 18% తగ్గింది. సన్ ఫార్మా, హెచ్డిఎఫ్సి, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, టెక్, టైటాన్, కోటక్ బ్యాంక్, విప్రో, టీసీఎస్, టెక్ మహీంద్రా 1-2% పతనమై టాప్లో ఉన్నాయి. పవర్ గ్రిడ్, M&M, టాటా స్టీల్, ఎన్టీపీసీ మాత్రమే లాభపడుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మధ్య ఆఫ్రికా దేశం చాద్లో ఘోరం. గారు ఖనుల్లో అక్రమంగా తవ్వకాలు జరిపే ముఠాల మధ్య ఘర్షణల్లో 100 మందికి పైగా మృతి. వేగంగా కంటి చూపు కోల్పోతున్న పుతిన్ ఆరోగ్యంపై పాశ్చాత్య మీడియాలో కథనాలు. పిల్లల కోసం పీఎం కేర్స్ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని. కరోనా కారణంగా తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన వారికి చేయూత. విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి రాష్ట్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్. సీఎం జగన్కు ఘన స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు. ఐపీఎల్ 2022లో భాగమైన పిచ్
క్యూరేటర్లు, గ్రౌండ్స్మెన్లకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ. 1.25 కోట్ల ప్రైజ్ మనీని ఇవ్వనున్నట్లు తెలిపిన బీసీసీఐ సెక్రటరీ జై షా. నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు 2 రోజుల భారీ లాభాలకు చెక్ పెడుతూ సెన్సెక్స్ 500 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్లు నష్టపోయిన మార్కెట్. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.